నమస్కారం. ఈరోజు మనం ఆధునిక భారత చరిత్ర లోతుల్లోకి వెళ్దాం. నమస్కారం. ముఖ్యంగా 18వ శతాబ్దం మధ్య నుంచి, అంటే దాదాపు 1750ల నుంచి 1947 వరకు జరిగిన సంఘటనలు. అవును, ఒక 200 సంవత్సరాల కాలం భారతదేశ చరిత్రలో చాలా కీలకమైన మార్పులు జరిగిన సమయమిది. కరెక్ట్. అంటే యుద్ధాలు, ఒప్పందాలు, పరిపాలనలో మార్పులు, మరి ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాటం, వీటన్నిటినీ ఒకసారి కాలక్రమంలో చూద్దాం. తప్పకుండా. మొదలు పెడితే 1700ల మధ్యలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతోంది కదా. అవును. అదే సమయంలో ముఖ్యంగా 1713 తర్వాత మరాఠా సామ్రాజ్యంలో పేష్వాల ప్రభావం బాగా పెరిగింది. వాళ్ళు ఉత్తర భారతదేశం వైపు విస్తరించడం మొదలుపెట్టారు. మొఘల్ బలహీనతను ఉపయోగించుకున్నారు. సరే, మరి అదే సమయంలో దక్షిణాన కూడా ఏదో జరుగుతోంది కదా, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు. ఖచ్చితంగా. 1740లలో వాళ్ల మధ్య కర్ణాటక యుద్ధాలు మొదలయ్యాయి, ప్రధానంగా వాణిజ్యం మీద ఆధిపత్యం కోసం. అందులో 1746లో జరిగిన సెయింట్ థోమ్ యుద్ధం, అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే, ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మంది ఫ్రెంచ్ సైనికులు స్థానిక నవాబు యొక్క పెద్ద సైన్యాన్ని ఓడించారు. అవునా? ఇది అంటే యూరోపియన్ సైనిక శిక్షణ, వాళ్ల వ్యూహాలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో చూపించింది. దాని ప్రభావం బాగా పడి ఉంటుంది. బాగా. ఈ గొడవలు దాదాపు 1760ల వరకు కొనసాగాయి. చివరికి బ్రిటిష్ వాళ్లు పైచేయి సాధించారు. ఇక తర్వాత వాళ్ల దృష్టి మరాఠాల మీద పడిందనుకుంటా. అవును, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, అది 1775 నుంచి 1782 వరకు జరిగింది. ఓహో, 7 ఏళ్లు. అవును. 1782లో సాల్బాయ్ సంధి జరిగింది. దానివల్ల బ్రిటిష్ వారికి లాభమా? ఒక రకంగా. వాళ్లకు దాదాపు 20 ఏళ్లు శాంతి దొరికింది. అంటే మరాఠాలతో గొడవల్లేకుండా. అంటే వేరే శత్రువులపై దృష్టి పెట్టడానికి సమయం దొరికిందన్నమాట. సరిగ్గా. కాని ఈ సమయంలోనే మరాఠా నాయకుల మధ్య అంతర్గత కలహాలు పెరిగాయి. అది వాళ్ళని బలహీనపరిచింది. చాలా. మరి 1802లో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. పేష్వా బాజీరావ్ II బ్రిటిష్ వారితో బేసిన్ ఒప్పందం చేసుకున్నారు. బేసిన్ ఒప్పందం, ఇది పెద్ద మలుపు అంటారు కదా. చాలా పెద్ద మలుపు. ఇది మరాఠా సమాఖ్య స్వాతంత్ర్యాన్ని దాదాపుగా తీసేసింది. దీనివల్లే రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803-1805 వచ్చింది. ఆ తర్వాత మూడోది కూడా జరిగిందా? అవును, 1817-18లో మూడవ యుద్ధం. దాంతో మరాఠా శక్తి పూర్తిగా పోయింది. పేష్వా పదవినే రద్దు చేసేశారు. అంటే అంతర్గత సమస్యలు బ్రిటిష్ వాళ్లకి బాగా కలిసి వచ్చాయి. మరి పంజాబ్ సంగతేంటి? అక్కడ సిక్కులు బలంగా ఉండేవారు కదా. ఉండేవారు. కాని అక్కడ కూడా ఇదే కథ. 1845-46లో మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం జరిగింది. ఆ తర్వాత లాహోర్, భైరవాల ఒప్పందాలు 1846లో. దాంతో పంజాబ్పై బ్రిటిష్ నియంత్రణ పెరిగింది. పూర్తిగా ఎప్పుడు కలిసింది? 1848-49లో రెండవ యుద్ధం తర్వాత. అప్పుడు పంజాబ్ను పూర్తిగా బ్రిటిష్ ఇండియాలో కలిపేశారు. ఇవన్నీ సైనిక విజయాలు. మరి పరిపాలన పరంగా కూడా మార్పులు తెచ్చారా? చాలా తెచ్చారు. మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది. కాని వాళ్ల వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చట్టాలు చేసింది. ఉదాహరణకు 1884 పిట్స్ ఇండియా చట్టం. తర్వాత లార్డ్ వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతి 1798 నుంచి. ఇది చాలా రాజ్యాలను వాళ్ల గుప్పిట్లోకి తెచ్చింది. అంటే ఆ రాజ్యాలు బ్రిటిష్ సైన్యాన్ని పోషించాలి, వాళ్ల అనుమతి లేకుండా వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకోకూడదు, అలాంటివి. కరెక్ట్. ఇక 1857 తిరుగుబాటు తర్వాత అదొక పెద్ద మార్పు. అవును, సిపాయిల తిరుగుబాటు. ఆ తర్వాత భారతదేశ పాలన కంపెనీ చేతుల్లోంచి నేరుగా బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్లిపోయింది 1858లో. ఇక్కడ్నించే జాతీయవాదం ఇంకా బలపడిందని చెప్పచ్చా? ఖచ్చితంగా. దానికొక ముఖ్యమైన గుర్తు 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన. మొదట్లో వాళ్లు మితవాదులుగా ఉండేవారు కదా, అంటే విన్నతులు, అర్జీలు ఇలా. అవును, సంస్కరణలు కోరేవారు. కాని 1905లో బెంగాల్ విభజన జరిగింది. లార్డ్ కర్జన్ చేశారు. అది పెద్ద దుమారం రేపింది. తీవ్ర వ్యతిరేకత వచ్చింది. స్వదేశీ ఉద్యమం మొదలైంది. అంటే విదేశీ వస్తువులను బహిష్కరించడం, స్వదేశీ వాటిని వాడటం. ఇదే సమయంలో కాంగ్రెస్ లక్ష్యం కూడా మారిందా? మారింది. 1906 కలకత్తా సమావేశంలో
స్వరాజ్ ని లక్ష్యంగా ప్రకటించారు. స్వయం పాలన. కాని ఆ తర్వాత కాంగ్రెస్లో చీలిక వచ్చింది కదా 1907లో సూరత్లో. అవును. మితవాదులు అతివాదులు విడిపోయారు. ఈ దశ తర్వాత గాంధీజీ ప్రవేశం జరిగింది. కరెక్ట్. గాంధీజీ నాయకత్వంలో పోరాటం కొత్త రూపు తీసుకుంది. 1920-22 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం. అంటే ప్రభుత్వంతో సహకరించకపోవడం. అవును. కాని చౌరీ చౌరాలో హింస జరగటంతో గాంధీజీ దాన్ని ఆపేశారు. ఆయన అహింసకే కట్టుబడి ఉండేవారు. తర్వాత 1930లో ఉప్పు సత్యాగ్రహం. దాంతో శాసనోల్లంఘన ఉద్యమం మొదలైంది. దండియాత్ర. అది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. చాలా. దీని ప్రభావంతోనే 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. ప్రావిన్సులలో కొంత స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. ఇక చివరి దశకు వస్తే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితి మారింది. అవును. యుద్ధం 1939-45 తర్వాత స్వాతంత్ర్య పోరాటం ఇంకా తీవ్రమైంది. బ్రిటిష్ వారిపైన ఒత్తిడి పెరిగింది. 1946లో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు జరిగింది. అది బ్రిటిష్ వాళ్ళని ఆలోచింపజేసి ఉంటుంది. నిజమే. వాళ్ల పాలన పునాదులు కదులుతున్నాయని అర్థమైంది. ఇక 1946లో క్యాబినెట్ మిషన్ వచ్చింది. అది విఫలమైంది కదా. అవును. కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య ఒప్పందం కుదరలేదు. తర్వాత లార్డ్ మౌంట్ బ్యాటన్ వచ్చారు. ఆయన ప్రణాళిక 1947 ప్రకారమే దేశ విభజన జరిగి స్వాతంత్ర్యం వచ్చింది. ఆగస్టు 15, 1947. అవును. స్వాతంత్ర్యం వచ్చింది. కాని దేశం రెండుగా విడిపోయింది. ఇండియా, పాకిస్తాన్. అదొక విషాదం కూడా. చూశారుగా ఈ 2 శతాబ్దాల ప్రయాణం ఎంత వేగంగా, ఎన్ని సంఘటనలతో, మలుపులతో సాగిందో. యుద్ధాలు, ఒప్పందాలు, సంస్కరణలు, ఉద్యమాలు అన్నీ కలగలిపి ఉన్నాయి. నిజమే. మనం చెప్పుకున్నది స్థూలంగా కాలక్రమం మాత్రమే. ప్రతి సంఘటన వెనక ఎన్నో కారణాలు, పరిణామాలున్నాయి. అవన్నీ మన వర్తమానాన్ని తీర్చిదిద్దాయి. ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. వలస పాలన కాలంలో బ్రిటిష్ వాళ్లు ప్రవేశపెట్టిన అనేక వ్యవస్థలు, అంటే పరిపాలన, న్యాయ వ్యవస్థ, పోలీసు, విద్యా విధానం, వాటిలో చాలా వరకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా పెద్దగా మార్పులు లేకుండా కొనసాగాయి. అవును, అది నిజమే. మరి ఈ వలస వారసత్వం స్వతంత్ర భారతదేశం యొక్క అభివృద్ధి మీద, దాని స్వభావం మీద ఎలాంటి ప్రభావం చూపించింది? ఇది మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అంశం.